హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. తాజా వార్తల సమాహారానికి స్వాగతం. భారతదేశ ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన 10వ నీతి ఆయోగ్ సమావేశాన్ని ఉద్దేశించి గౌరవ ప్రధానమంత్రి వర్యులు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మరియు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్ను ఈ విధంగా వారు కోరారు. 140 కోట్ల భారతదేశ జనాభా ఎంతో ఆశగా భారతదేశం అభివృద్ధి చెంది ప్రపంచ దేశాల సరసన నిలబడాలని ఆయన కోరుకున్నారు. సో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి కావలసిన ఆర్థిక వనరులు కానీ మానవ వనరులు కానీ చాలా ఉన్నప్పటికీ దేశం అభివృద్ధి చెందటంలో కొంచెం వెనుకబాటు ఉందని, దానిని మరింత అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్లాలంటే రాష్ట్రాల యొక్క సహకారం కావాలని, సో రాష్ట్రాలకు కావాల్సిన అన్ని విధాలమైన నిధులు తాను అందిస్తానని ఈ సందర్భంగా వారు చెప్పారు. సో రాష్ట్రాల అభివృద్ధి సాధించాలి అంటే ఓ పటిష్టమైన ప్రణాళిక రూపొందించుకోవాలని, ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసి టూరిజం హబ్గా మార్చి దాని ద్వారా విదేశీ పర్యాటకులను ఆకర్షించి అలా దేశంలో ఉన్న ముఖ్యమైన నగరాలన్నింటినీ అభివృద్ధి చేసి ఒకే రాష్ట్రం ఒకే గ్లోబల్ హబ్గా మార్చాలని వారు వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా వారి చెప్తూ గ్రామాలను, నగరపాలక సంస్థలను, మహానగరాలను అభివృద్ధి చేసి దానికి కావలసిన నిధులను కానీ లేదా సుస్థిరమైన ప్రణాళికను కానీ తయారు చేసుకుని ముందుకు వెళ్ళి 2047 నాటికి భారతదేశాన్ని అగ్రదేశాల సరసన నిలిపే విధంగా అందరూ ప్రయత్నించాలని వారి ముఖ్యమంత్రులను మరియు లెఫ్టినెంట్ గవర్నర్ను కోరటం జరిగింది. ఇందులో జరిగిన ముఖ్య విశేషాలు ఏంటంటే అందులో 4 రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రధానంగా మాట్లాడటం జరిగింది. అందులో మొదటిగా తమిళనాడు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎంకే స్టాలిన్ గారు 2-3 ప్రాముఖ్యమైన విషయాలను లేవనెత్తారు. అందులో మొదటిది రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్లే పన్నుల వాటాలో రాష్ట్రాలకు రావాల్సిన వాటా 41% ఉండగా కేంద్ర ప్రభుత్వం ఓన్లీ 33.16% ఇచ్చి సర్దుకుంటుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. దానితో పాటు గోదావరి నదీ పరివాహక ప్రాంతాన్ని ఎలా అయితే ప్రక్షాళన చేశారో దేశంలో, అట్లాగే తమిళనాడులో కూడా వారి యొక్క కావేరీ నదిని ప్రక్షాళన చేసి సుందరీకరించే విధంగా దానికి నిధులు ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారిని కోరటం జరిగింది. అలాగే పంజాబ్ ముఖ్యమంత్రి శ్రీ భగవత్ సింగ్ మాన్ గారు కూడా కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రాన్ని సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని, రాష్ట్రానికి అవసరమైన నిధులు త్వరగా మంజూరు చేయకుండా కేంద్ర ప్రభుత్వం కొంచెం వెనకడుగు వేస్తుందని, ఆ రాష్ట్రానికి సంబంధించిన నిధులు సకాలంలో విడుదల చేసి పంజాబ్ రాష్ట్రానికి అభివృద్ధి పడేలా ఉండాలని వారు కోరటం జరిగింది. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా స్పందించారు. దేశంలో ఉన్న రాష్ట్రాలను 3 విభాగాలుగా విభజించి ఆ సబ్ డివిజన్స్లో ఒకటి జీడిపి మీద మరియు ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ మరియు జాబ్ క్రియేషన్ మీద రాష్ట్రాలకు సహకారం అందించేలా ఉండాలని వారు సూచించారు. మరియు 2వ సబ్ డివిజన్లో పాపులేషన్ మరియు దానికి సంబంధించిన విషయాల మీద అధ్యయనం చేసి రాష్ట్రాలకు తగు సూచనలను చేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. అలాగే 3వ దానిలో ఇప్పుడు ప్రస్తుతం అందరికీ హాట్ టాపిక్ మరియు దేశాన్ని కానీ ప్రపంచాన్ని కానీ కుదిపేస్తున్న ఏ టెక్నాలజీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చి కంప్యూటర్ డ్రివెన్ టెక్నాలజీని అందరికీ అందించాలని, దీని ద్వారా దేశాన్ని అభివృద్ధిపరిచి 2047 నాటికి వికసిత రాజ్య ఫర్ వికసిత భారత్ 2047లో తాము కూడా తమ యొక్క సహకారాన్ని అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు తెలిపారు. అతి ప్రాముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు వికసిత భారత్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం ముందు ఉంటుందని, తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అలాగే సమగ్ర నిధులు
అలాగే సుపరిపాలనకు అవసరమైన మంజూర్లను తమకు ఇవ్వాల్సిందిగా, తమ రాష్ట్రం ఎప్పుడూ వికసిత భారత్లో ముందుండే విధంగా తాను పాటుపడతానని, అలాగే రాష్ట్రానికి సంబంధించిన వనరులను సమకూర్చుకుని మరింత వేగంతో ముందుకెళ్లి భారతదేశం యొక్క అభివృద్ధి ప్రదంలో తాము తోడ్పాటు అందిస్తామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు.